ఫోటో యాజ్ అలాగే ఉంది. మరి నేను చెప్తున్నది అదే కదా. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఆది ప్రవర్తన ఇలా ఎందుకుంది? అయ్యో, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో నాకు ఏది తెలియడం లేదు. మనం ఉన్నది నిజం, ఈ వార్త అబద్ధం. ఆదికి ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? దానివల్ల అతనికేంటి ప్రయోజనం? కారణం లేకుండా ఏం చేయడు ఆది. ఏదో కారణం ఉండే ఉంటుంది. అసలు ఆ కారణం తెలిస్తే మనకి ఏం చేయాలో అర్థం అవుతుంది. శిశిరా, పద పద. అది ఏంటిది? ఏం చేస్తున్నావు? నాకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నానని ఫోటో పెట్టినా కూడా ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఛీ! అసలు చూసిందో లేదో? చూస్తే ఫోన్ చేస్తుంది కదా. లోపలేం జరుగుతుందో తెలుసుకుందామన్నా కూడా కుదరడం లేదు. అసుర ఆత్మ లోపలికి వెళ్తే తప్ప ఏం జరిగిందో తెలియదు కదా. కానీ ఖచ్చితంగా తను మునుపడి శిష్యుర అయితే ఈ పాటికి రెస్పాండ్ అయ్యేది కాదు. కాబట్టే ఇప్పటి వరకు కాల్ చేయలేదు. ఎంతని వెయిట్ చేయడం గురుజీ? ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదిగే కొద్దీ నా ప్రాణాలకి ప్రమాదం. ఆ బిడ్డ బయటికొచ్చి నా ప్రాణాలు తీసేంత వరకు నేను ఎదురు చూడదు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫినిష్ చేయడం ఉత్తమం. కానీ కలుగులో దాక్కున్న ఎలుకని బయటికి రప్పించడం ఎలా? ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవడం లేదు. అది నువ్వు ఒక పని చెయ్యి, ఒకసారి ఫోన్ చెయ్యి. ఇది పరిస్థితి గురుజీ. ఈ పరిస్థితిని నేను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియటం లేదు. కానీ అసలు అక్కడ ఫోన్ యాక్సెస్ ఉందో లేదో తెలీదు కదా. ఈ మెసేజ్ చూసిందంటే అక్కడ ఫోన్ యాక్సెస్ ఉన్నట్లే. ఒక్క నిమిషం శిశిరా, ఇది నందిని దగ్గర నుంచే వచ్చుంటుంది. అంటే అది చూస్తే నువ్వు చూసి కూడా రెస్పాండ్ అవ్వలేదని నిన్ను బ్లేమ్ చేయడానికి వాడుకునే అస్త్రం. ఎందుకిదంతా? ఆదికెందుకో నువ్వు పూజలు చేయడము, గుళ్ళకి తిరగడము ఇష్టం లేదు. గురువుల్ని పూజల్ని నమ్ముతాడు, కాకపోతే భైరవి దేవిని ఎప్పుడూ వేడుకోడు. కాదు, పూజలు దేవి కాదు, ఇంకేదో ఉంది. దానికి కారణమేంటో తెలీదు. కానీ నిన్నిక్కడ ఉండనివ్వకుండా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎందుకమ్మా? బాబాయ్కి పిన్ని ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? నిజంగా బాబాయ్కి యాక్సిడెంట్ అవ్వలేదా? అయినట్టు అనిపించడం లేదు. ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు హోమం ఏర్పాటు చేశాడు, కానీ అది ప్రమాదకరంగా మారింది. నువ్విక్కడికి రావడం కూడా తనకిష్టం లేదు. ఇప్పుడు నీకీ మెసేజ్ పెట్టి తీసుకొని వెళ్ళాలని చూస్తున్నాడు. అంటే సంథింగ్ ఏదో ఉందని. అయితే హాస్పిటల్ అంతా అబద్ధమా? నందిని ఎందుకు అలా పంపించింది? నువ్వు ఒక పని చెయ్యి. నిజంగా హాస్పిటల్లో ఉన్నాడో లేదో అని తెలుసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. నువ్వు ఒక వీడియో కాల్ చెయ్యి. నిజంగా హాస్పిటల్లోనే ఉన్నాడో లేక ఇంకెక్కడో ఉన్నాడో అది నిజమో కాదో అర్థం అవుతుంది. తీసుకో.